దొంగ ఓట్లు అంటూ వైసీపీ నేతల చేతుల్లోకి ఆర్ఓల లాగిన్ పాస్వర్డ్ ఇష్టానుసారంగా ఓటర్ జాబితాలు తారుమారు. ఈసీ కేస్ స్టడీగా చంద్రగిరి ఓటర్ల వివరాలు, వైసీపీ నేతలు డబ్బులు ఎలా వస్తున్నాయో, ఓడిపోతామన్న భయంతో కుప్పంలో అరాచకాలంటూ బాబు స్టేట్మెంట్ కూడా హైలైట్ చేశారు. లేకపోతే పట్నంలో అశాంతి, ప్రజలకు దూరంగా మహిళా ఎమ్మెల్యే, ఆమె రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు, అత్తింటి వారు కూడా అధికార కొలువులు నిర్వహించారు, అయినా ఎమ్మెల్యేగా తన మార్కు చూపించలేకపోతున్నారు, ప్రజలకు అందుబాటులో ఉండరు, తరచూ ఢిల్లీ వెళ్ళి వస్తుంటారు, పట్టణంలో అంతా ఎమ్మెల్యే పీఎలదే రాజ్యం, సిఫార్సు లేక సహా ఏ పని కావాలన్నా వారికి ముడుపులు ఇవ్వాల్సింది, ఇసుక తవ్వకాలకు సహకరిస్తూ కమిషన్లు దండుకుంటున్నారు, ఇందులో ఎమ్మెల్యేకు వాటాలు అందుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇక నియోజకవర్గంలో కాంట్రాక్టులన్నీ ఎమ్మెల్యే బంధువర్గానికే. గతంలో ఎమ్మెల్యే భర్త కీలక స్థానంలో ఉన్నప్పుడు వైసీపీ ముఖ్య నేతకు సహకారం అందించారని, ఆ పరిచయంతో ఆమెకు టికెట్ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు కుమార్తె అత్యున్నత సర్వీస్ అధికారిగా మరో రాష్ట్రంలో పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత ఉన్న ఆ కుటుంబంతో భవిష్యత్ ప్రయోజనాలు దృష్టి ఉంచుకుని ఆమెను ఏమీ అనలేని స్థితిలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు సమాచారం అంటూ, అక్రమార్జనలో పీఎల్ తలమణకులు ఏ పని కావాలన్నా సొమ్ములు ఇవ్వాల్సిందే, వారి ద్వారా ఎమ్మెల్యేకు వాటాలు, ఇసుక అక్రమ రవాణాలకు కాసుల పంట, వంశధార నుంచి నిత్యం ఒడిశాకు కాంట్రాక్ట్ పనులని బంధువర్గానికి, అక్రమాలకు ఎమ్మెల్యే పరోక్ష సహకారం, సొంత పార్టీకి తీవ్ర వ్యతిరేకత అంటూ శ్రీకాకుళం జిల్లాలో ఇష్యూని హైలైట్ చేశారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని టార్గెట్ చేసినట్టుంది. లేకపోతే దావోస్కి బై బై అన్నటువంటిది ఈనాడుతో పాటుగా జ్యోతి కూడా అదే కాన్సెప్ట్ హైలైట్ చేసింది. లేకపోతే మా ఊర్లో జగనన్న శూన్యం అంటూ, గ్రామంలో ఒక్క రూపాయి పనైనా చేసినాడా, జగనన్న ఇల్లు లేదు, సెంటు స్థలం ఇవ్వలేదు, కొళాయి చెడిపోతే రిపేర్ కూడా చేయలేని దుస్థితి, జనాల్లోకి పోయి ఓటు వేయమని ఎలా అడగాలి, మళ్ళీ జగన్ గెలిస్తే రాష్ట్రం వదిలి పారిపోవాల్సింది, ఐపాక్ సర్వేలో వైసీపీ నేత ఘాటు జవాబు అంటూ ఎవరో ఇద్దరు మాట్లాడుకున్న దాన్ని హైలైట్ చేసి ఇంత పెద్ద స్టోరీ రాసుకొచ్చింది.